अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారుల పరమ కృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 47 శ్లోకాలను నిన్న 47వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. దిగ్గశుచిం అవనీతం నిర్దయం మామలజ్జం పరమపురుష యోహం యోగివరాగ్రగణ్యైః విధిశివసనకాద్యైః ధ్యాతుం అత్యంత దూరం తవ పరిజన భావం కామయే కామవృత్తః. ఓ స్వామి, అన్నిటినీ కోరుకునేటటువంటి అలవాటు మనసు కలిగినటువంటి నేను తవ పరిజన భావం కామయే. నిత్యసూరులు నిత్యము నీకు కైంకర్యాన్ని సమర్పిస్తూ ఆ కైంకర్యామృతాన్ని అనుభవించేటటువంటి ఆ ఆనందాన్ని నేను కూడా కోరుకుంటున్నాను. ఎలాంటి వాడిని నేను అంటే దిక్శుచిం, అశుచి కలిగినటువంటి పారశుద్ధ్యము లేనటువంటి వాడిని, అవినీతం వినయము లేనటువంటి వాడిని, నిర్దయం దయలేనటువంటి వాడిని, అలజ్జం సిగ్గు లేనటువంటి వాడిని. అలాంటి నేను పరమపురుష, ఓ పరమపురుష, యోహం యోగి వరాగ్రగణ్యైః విధిశివసనకాద్యైః ధ్యాతుం అత్యంత దూరం. యోగి వరాగ్రగణ్యులైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, సనక సనాందాది మహర్షులకి సైతము మనసులో నిన్ను ధ్యానించాలని వారు ప్రయత్నిస్తూ ఉంటే వారి ధ్యానానికి కూడా అందుబాటులో లేనటువంటి అత్యంత దూరం, అత్యంత వైభవం కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి ఓ పరమపురుష, నేనేమో అశుచి కలిగినటువంటి వాడిని, ఆ నీతి వినయం లేనటువంటి వాడిని, దయ లేనటువంటి వాడిని, సిగ్గు లేనటువంటి వాడిని. అలాంటి నేను కామయే తవ పరిజన భావం, నీ కైంకర్యాన్ని కోరుకుంటున్నాను. ఇదంతా తక్కువతనము. నా నైత్య, నా గుణములన్నిటినీ కూడా తెలుసుకో, నా స్వరూపాన్ని తెలుసుకోకుండానే దీన్ని ఆశిస్తున్నాను కదా అనే నిన్నటి శ్లోకంలో ఆళ్వందారులు తమ నైత్యాన్ని నిజానికి వారికి చేయవలసినటువంటి అవసరం లేకపోయినా మనం పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మనల్ని మనం భావించాలి అని మనకి ఉపదేశం చేస్తూ నైత్యానుసంధానం కటాక్షించారు నిన్నటి శ్లోకంలో. ఇక ఇవాళ శ్లోకంలో అలా వెళ్ళినప్పటికీ కూడా, ఓ స్వామి, అలా వెళ్ళిపోదాం, పరమాత్మ దగ్గరికి చేరేసరికి తమలో ఉన్నటువంటి గుణములన్నీ ఒక్కసారి గుర్తొచ్చేసరికి వెనక్కి వచ్చేద్దాము అని భావిస్తూ ఉంటే మళ్ళీ రాలేక పెరుమాళ్ళ దగ్గరే ఉండి పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. ఎందుకు రాలేకపోయారు వెనక్కి అంటే, కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి ఆశ మిక్కుటంగా ఉండడం వల్ల తమకి యోగ్యత లేకపోయినా పరమాత్మలో ఆ పూర్తి ఉంది కాబట్టి, కరవైకల్పించెన్రు అనేటటువంటి పాసురంలో ఆండాళ్ తల్లి చెప్పినట్టుగా మాలో లోటు ఉన్నప్పటికీ కూడా, ఓ స్వామి గోవింద, నువ్వు పరిపూర్ణుడువు కాబట్టి నువ్వు మా లోటుని పూడ్చగలిగినటువంటి సామర్థ్యం నీలో ఉంది కాబట్టి నిన్నే ఆశ్రయించాము అని ఆండాళ్ తల్లి అనుగ్రహించినట్టుగా ఆ రుచి కైంకర్యం చేసి తీరాలి, కైంకర్యం చేసి పరమాత్మని ఆనందింపచేయాలి అనేటటువంటి కోరిక యామునాచార్యుల వారిని అక్కడే ఉండనిచ్చింది. అలా ఉన్నటువంటి యామునాచార్యుల వారిని చూస్తూ పరమాత్మ, అయ్యో యామునాచార్యుల వారే, దీనికి ఎందుకు బాధపడుతున్నారు? మీకు ఉండేటటువంటి అయోగ్యతనంతటినీ కూడా పోగొట్టి యోగ్యతను కలగజేసేటటువంటి
మా కృపని కటాక్షింపచేసేటటువంటి ప్రపత్తి అనేటటువంటిది ఒకటి ఉంది కదా, దాన్ని అవలంబిస్తే సరిపోతుంది కదా అని పరమాత్మ అనుగ్రహించినట్టుగా భావించి ఈ శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అపరాధ సహస్రభాజనం ఇత్యాదీన్ తమ్ముడయ అయోగ్యతయై అనుసంధిత్తు అగలపార్త ఇవర్ రుచియిన్ మిగుదియాలే అగల మాట్లాదే నిర్క తమ్ముடைய అయోగ్యతయే అనుసంధిత్తు అగలపార్త ఇవర్. ఆ యామునాచార్యుల వారు తమలో ఉన్నటువంటి అయోగ్యతనంతటినీ కూడా ఒకసారి అనుసంధానం చేసి, అయ్యో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, భగవంతుడికి దగ్గరగా ఉంటే ఆయనకి తీరని లోటు కలగచేస్తాను, ఆయనకొక కళంకాన్ని తెచ్చిపెడతాను అనేటటువంటి భావనలో ఉన్నటువంటి ఆ యామునాచార్యుల వారు అగలమాటాదే వెళ్ళిపోకుండా అక్కడే ఎందుకున్నారు అంటే రుచియన్ మిగుదియాలే అగలమాటాదే నిర్కా కైంకర్యం చేసి పరమాత్మని ఎలా అయినా ఆనందపరచాలి అనేటటువంటి కోరిక మిగుదియాలి, గొప్ప కోరిక గొప్ప ఆర్తి కలిగినటువంటి వారు కాబట్టి అక్కడే నిల్చున్నటువంటి ఆ యామునాచార్యుల వారిని పెరుమాళ్ళు చూసి పెరుమాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. ఇందాయోగ్యత్తుకు పరిహారం కృపాజనకమాన ప్రవర్తియే కాణం ఎన్న మీండరాయ్. ఆ పెరుమాళ్ళు ఆళ్వందారులతోటి ఈ అయోగ్యతను పోగొట్టేటటువంటి మా కృపను కలగజేసేటటువంటి ప్రపత్తి ఒకటి ఉంది కదా ఆళ్వందారులే, ఆ ప్రపత్తిని మీరు అవలంబించండి అని చెప్పినట్టుగా భావించి ఆ భావనలన్నిటినీ కూడా ప్రపత్తి వల్ల కలిగేటటువంటి ప్రయోజనములన్నిటినీ కూడా ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఇందాయోగ్యత హేతువాన సర్వాపరాధంగళుక్కుం పరిహారం தன்னுடைய வெறுமையை முன்னிட்டு கொண்டு பண்ணும் பிரபத்தியாகாதே என்று இந்த வேதாந்த ரகசியத்தை முன்னிட்டு கொண்டு கேவல கிருபையாலே தேவர் அடியேனுடைய பாபத்தை போக்கி யோగ్యనాకి விஷயீకరిக்க வேணும் என்கிறார். స్వామి, ఈ అయోగ్యత నాలో కలగడానికి కారణము నేను చేసినటువంటి సర్వాపరాధములు. నేను ఎన్నో అపరాధాలు చేశాను. నీ ముందు వచ్చి నిలుచోవడానికి వీలు లేనన్ని అపరాధములు చేసినటువంటి వాడిని, ఇన్ని అపరాధములు చేసినటువంటి వాడిని కాబట్టి ఈరోజు నేను వచ్చి నీ ముందు నా మొహం చూపించలేకపోతున్నాను. అలా నేను చేసినటువంటి సర్వ అపరాధములన్నీ కూడా పరిహరించుకోవడం కోసం తన్నుడయ వెరుమయే మున్నిట్టు తనలో ఉన్నటువంటి లోటునంతటినీ కూడా పెరుమాళ్ళ ముందు చెప్తూ మున్నిట్టుకొండు పన్నుం ప్రపత్తియాగాదే. అలా మనలో ఉన్నటువంటి లోటునన్నిటినీ మనం చేసినటువంటి సర్వాపరాధములన్నీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నవిస్తూ చేసేటటువంటి ప్రపత్తే మనలో ఉన్నటువంటి యోగ్యతను పోగొట్టి పరమాత్మను చేరి పరమాత్మ యొక్క కృపకు విషయీకరిక్క వేణు. కృపను మన మీద కలగచేసేటటువంటి ఒక యోగ్యతను కలగచేస్తుంది మనం చేసేటటువంటి శరణాగతి అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఇంద వేదాంత రహస్యతే, ఇది వేదాలలో ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయం. ఈ జీవుడు ఎన్నో అపరాధాలు చేస్తాడు, కానీ ఒకరోజు భగవత్ కటాక్షంతో ఆచార్యులు లభిస్తే ఆచార్యులు స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానము, ఉపేయ స్వరూప జ్ఞానాలు అన్నిటినీ కూడా మనకి విరోధి స్వరూప జ్ఞానం అనేటటువంటి అర్థపంచక జ్ఞానాన్ని ఆచార్యులు కటాక్షిస్తే ఆ జ్ఞానం పొందినటువంటి ఆ జీవుడు తాను చేసినటువంటి అపరాధములన్నిటినీ కూడా పెరుమాళ్ల ముందు విన్నవిస్తూ శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అని చెప్పబడేటటువంటి ఆ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ చేసేటటువంటి ప్రపత్తి ఏదైతే ఉందో ఆ ప్రపత్తే ఆ జీవుడికి యోగ్యతను కలగజేస్తుంది. దేనికి యోగ్యతను కలగజేస్తుంది? పరమాత్మ కృపను పొందడానికి ఒక యోగ్యతను కలగచేస్తుంది. ఆ యోగ్యత కలిగినటువంటి ఆ జీవుడు ఇక వేచి ఉండవలసినటువంటి దేనికి అంటే ఆయన కృప కోసం వేచి ఉండటమే ఆ జీవుడు చేయవలసినటువంటి పని అంటున్నారు. అలా వేదాంత రహస్యத்தை మున్నిట్టుకొండు
కేవల కృపయాలే దేవర్ అడియేనుడయ పాపత్తై పోకి. మన పాపములన్నీ కూడా అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అని చెప్పినటువంటి విధంగా మన పాపములన్నీ మన ప్రయత్నంతో పోగొట్టుకోవడం, వాటికి ప్రాయశ్చిత్తములు చేసో లేకపోతే వాటిని అనుభవించో మనం ఆ పాపములన్నీ పోగొట్టుకుందాం అనుకుంటే అవి పోనటువంటివి. కేవలం పరమాత్మ యొక్క కృపయాలే, ఆ పరమాత్మ యొక్క కృపతోనే దేవర్ పరమాత్మ అడియేనుడియ పాపత్తై పోకి. నాలో నేను చేసుకున్నటువంటి ఆ పాపాలు కర్మానుభవమునంతటినీ కూడా నువ్వు పోగొట్టి యోగ్యనాకి నీ కైంకర్యం నీ కృపను పొందేటటువంటి ఒక యోగ్యుడిగా నన్ను విషయీకరిక్క వేణుం ఎన్గిరారొక నీ కృపను పొందేటటువంటి ఒక పాత్రునిగా చేయవలసిందిగా, ఒక విషయముగా నీ కృపకి ఒక విషయముగా అంటే నీ కృప నా మీద ప్రసరించేటటువంటి ఒక వస్తువుగా నన్ను తీర్చిదిద్దేటటువంటి బాధ్యత నీదే అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ఆయన కృపే అనేటటువంటి విషయాన్ని ఆయన కాదు ఆయన కృపే అంటున్నారు. కేవల కృపయాల పరమాత్మ యొక్క కృపయే మనల్ని అలా కటాక్షిస్తుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. అథవా లేకపోతే ఇంకొక యోజన ఏంటంటే తాం ప్రార్థిస్తపోదే తమ్ముడయ ప్రాప్యం సిద్ధామయ్యాలే సంసారియాననాం ఆశై పడకడవోమో ఎందు నిందిస్తూ పిండు రుచియాలే அகல மாட்டாதே இப்படி விளம்பிக்கைக்கும் ஹேதுவான பாபத்தையும் தேவருடைய கேவல கிருபையாலே పోకి తందరుల వేణుం ఎన్గిరార్ ఎన్రుమాం. అలా ఇంకొక విధంగా దీన్ని యోజన చేస్తే తాం ప్రార్థిత్తపోదే తమ్ముడయ ప్రాప్యం సిద్ధామయ్యాలి. అంత గొప్పగా ఆళ్వందారులు పరమాత్మ నిన్ను చేరాలి, నిన్ను అనుసరించాలి, నీకు నిత్య కైంకర్యం చెయ్యాలి అని ఆశపడితే వెంటనే పరమాత్మ వచ్చి ఆళ్వందారులకి పరమపదం ప్రసాదించకుండా ఉపేక్షించడానికి ఏమిటి కారణము? ప్రాప్యాన్ని ప్రార్థించారు, పురుషార్థాన్ని ప్రార్థించాను, పెరుమాళ్ళ ముందు విన్నపం చేశాను, కానీ ఆ పురుషార్థం ఇంకా నాకు నెరవేర్చలేదు స్వామి. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే తమ్ముడయ ప్రాప్యం సిద్ధామయ్యాల పరమాత్మ ఇంకా లభించకపోయేసరికి సంసారియాననాం ఆశై పడకడవోమో ఎందు నిందిత్తు. అయ్యో సంసారుడైనటువంటి నేను ఆ నిత్యసూరులు చేసేటటువంటి నిత్యసూరులు సమర్పించేటటువంటి కైంకర్యాన్ని ఆశించచ్చా? ఆ నిత్యసూరులు అనుభవించేటటువంటి భగవత్ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని సంసారి అయినటువంటి నేను ఆనందించాలనుకోవటం కూడా తగదు కదా, అలా కోరుకోవటం కూడా తగదు కదా అని తాము నిందించుకొని పింబు రుచియాలే. కానీ నిందించుకున్నప్పటికీ కూడా భగవత్ కైంకర్యంలో ఉండేటటువంటి రుచి వారిని ఉండనివ్వకుండా, అలా ఉన్నవారిని ఉండనివ్వకుండా పింబు రుచియాలే అగల మాట్లాదే ఆ రుచి వెనక్కి వెళ్ళిపోనివ్వకుండా, వెనక్కి వెళ్ళిపోదాము, నాకు అర్హత లేదు, పొందేటటువంటి అర్హత లేదు అని అనుకొని కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆళ్వందారుల్ని మళ్ళీ ఆ కైంకర్య రుచి వెనక్కి వెళ్ళనివ్వకుండా ఇప్పటి విళంబిక్కైకు అలా ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచించారు. అలా ఆలోచించేసరికి ఆ కైంకర్యాన్ని పరమాత్మ యొక్క కైంకర్యం పొందలేకపోవడానికి హేతువు ఏమిటి అంటే ఎన్నుடைய పాపత్ నా యొక్క పాపమే అని, నా పాపమే పరమాత్మ కైంకర్యం అనేటటువంటి పరమ పురుషార్థాన్ని పొందడానికి విరోధముగా ఉంది అనేటటువంటి విషయాన్ని గ్రహించి దేవరుడయ కేవల కృపయాలే పోకి ఆ పాపం ఎలా తొలగిపోతుంది అంటే కేవలము పరమాత్మ యొక్క కృప వల్లే ఆ పాపములన్నీ కూడా తొలగింపబడినటువంటి వాడినవుతాను. పోకి తందరుల వేణుం ఎన్గిరా స్వామి, నీ కటాక్షమును నీ కృపను నా మీద ప్రసరింపచేసి నాలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా పోయేటట్టుగా నన్ను కటాక్షించాలి అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. అత్తలయ్యల్ పెరుమయ్యన్ ఎల్లయే పార్తు తగన్రారంగు. క్రిందటి శ్లోకంలో పరమపురుష యోహం యోగి వరాగ్రగణ్యై
విధి శివ సనకాద్యై ధ్యాతుం అత్యంత దూరం అని చెప్పడం ద్వారా పరమాత్మ యొక్క పరత్వానికి హద్దు చెప్పారు. అంటే వర్యులలో శ్రేష్ఠులైనటువంటి బ్రహ్మ, రుద్ర, సనక సనందాది మహర్షులే పరమాత్మని మనసులో ధ్యానించలేనంత గొప్పవాడు, అంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని ఆ శ్లోకంలో పరమాత్మ యొక్క పెరుమయిన్ ఎల్లై పార్తూ, ఆ పరమాత్మ యొక్క పెరుమై, ఆయనకి వైభవంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మనసులో ధ్యానించి అక్కడ ఆ శ్లోకంలో వెనక్కి వెళ్ళిపోదాము అని భావించారు క్రిందటి శ్లోకంలో. ఇక ఈ శ్లోకంలో ఇంగు నీర్మయిన్ ఎల్లయే అనుసంధిత్తు కిట్టుగిరార్. ఇక ఈ శ్లోకంలో ఒక్కసారి పరమాత్మ పరత్వాన్ని కనుక మనం తలుచుకుంటే నిత్య సూర్యులతో నిత్యం సేవింపబడేటటువంటి ఆ స్వామి ఎక్కడ, ఈ సంసారంలో ఉండేటటువంటి మనం ఎక్కడ అని భావించి ఆ పరత్వాన్ని చూస్తే మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆగి అంత పరత్వం కలిగినటువంటి స్వామికి అంతకన్నా గొప్ప సౌలభ్యం ఉంది అనేటటువంటి విషయం కనుక మనకి తెలిస్తే ఆయన నుండి దూరం వెళ్ళిపోమండి. ఇంకా దగ్గర ఆయన పరత్వం కన్నా కూడా సౌలభ్యం బాగా గొప్పగా ప్రకాశిస్తుంది అనేటటువంటి విషయం కనుక మనకి తెలిస్తే ఆయన నుండి దూరంగా వెళ్ళిపోము, ఇంకా ఆయనకి దగ్గరగా వెళతాము. ఇంగు ఈ శ్లోకంలో నీర్మయిన్నెల్లయే, ఆ సౌలభ్యంలో ఉన్నటువంటి పరాకాష్ఠను, హద్దును అనుసంధానం చేస్తూ ఇంకా దగ్గరికి వెళుతున్నారు ఆళ్వందారులు ఈ శ్లోకంలో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్ కురు. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కే కృపయా కేవలమాత్మసాత్ కురు. హరే, ఎంత అద్భుతంగా పదాలను అనుగ్రహిస్తున్నారు అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే పరమాత్మ తన కృపను మన మీద కటాక్షించి మనలో ఉన్నటువంటి పాపములన్నిటినీ కూడా తొలగించు స్వామి. నిన్ను పొందడానికి, నీ కైంకర్యం పొందడానికి అడ్డుగా ఉన్నటువంటి పాపములన్నిటినీ కూడా నువ్వే నీ కృపను నా మీద ప్రసరింపచేసి తొలగించాలి అని చెప్పేటటువంటి సందర్భంలోని శ్లోకం. ఆ శ్లోకంలో పరమాత్మని ఏవో నామాలతో కీర్తించకుండా హరే, పాపములను హరించువాడు. హరే అంటే హరించువాడు అని ఒక అర్థం. ఏమిటి హరిస్తాడు పరమాత్మ అంటే తన భక్తులలో తనను చేరుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ విరోధములన్నిటినీ కూడా హరించువాడు. హరే ఓ హరి. అపరాధ సహస్రభాజనం, అనేక సంఖ్యాకములైనటువంటి అపరాధములన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడు, అపరాధములన్నిటినీ కూడా చేసినటువంటి వాణ్ణి, పతితం నెట్టబడినటువంటి వాణ్ణి. ఎందులోకి నెట్టబడినటువంటి వాణ్ణి? భీమ భవార్ణవోదరే, భీమ భయాన్ని కలిగించేటటువంటి భవార్ణము అంటే సంసారం అనేటటువంటి సముద్రంలో ఓదరే మధ్యలో పతితం పడి ఉన్నటువంటి వాణ్ణి, అగతిం ఇంకొక గతి లేనటువంటి వాణ్ణి, శరణాగతి చేసినటువంటి వాణ్ణి. ఓ హరే ఓ హరి కృపయా కేవలము స్వామి, నీవు కేవలం నీ కృపను నా మీద ప్రసరింప, కేవలం నీ కృపతోనే నేను ఈ సంసారం అనేటటువంటి ఈ భవార్ణము నుండి దాటి నీకు నిత్య కైంకర్యం చేయగలను. నాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపములన్నిటినీ కూడా
నువ్వే నీ కృపతోనే నన్ను కటాక్షించాలి. కేవలం అది కాకుండా ఇంకొకటి లేనే లేదు, మార్గం లేనే లేదు అని చెప్పడం కోసం కేవలం స్వామి నీ కృపతోనే నన్ను యోగ్యునిగా చేసి, నీ కైంకర్యానికి యోగ్యునిగా చేసి ఆత్మసాత్తుడు నీ దాసునిగా నువ్వు చేసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడిగా నేను అవ్వాలి అంటే నువ్వు కేవలం ఒకే ఒక సాధనం ఉంది. ఎలాంటి వాడిని నేను అంటే అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే ఆగతిం శరణాగతం. ఓ స్వామి, ఇలాంటి వాడినైనటువంటి నన్ను నీకు దాసుడిగా చేసుకోవాలంటే కేవలం నీ కృపయే దానికి కారణం అవ్వగలదు. కృపకే ఆ సామర్థ్యం ఉంది తప్ప వేరొక దానికి లేదు. కాబట్టి ఓ హరి, నువ్వు నీ కృపను నా మీద ప్రసరింపచేసి నాలో ఉన్నటువంటి ఆ పాపములన్నిటినీ కూడా తొలగించి, నేను చేసినటువంటి అపరాధములన్నిటినీ కూడా సహించి నీ కృపను నా మీద కటాక్షించి సంసారమును దాటి నీకు నిత్య కింకరుడుగా ఉండేటట్టుగా నన్ను కటాక్షించు అని కోరుకుంటున్నారు. ఈ శ్లోకంలో భగవంతుడి దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఓ సాధన, ఒక వైభవం ఉంటుందండి. ఎలా అయితే లోకంలో కొంతమంది ఇనుముని బంగారంగా చేస్తూ ఉంటారో అలా పరమాత్మ కూడా ఇనుములాంటి మనందరినీ కూడా ఇనుములాంటి నిత్య సంసారిని కూడా బంగారం లాంటి నిత్య సూర్యులతో సమానంగా చేయగలిగినటువంటి అఘటిత ఘటన సామర్థ్యం పరమాత్మ దగ్గరికి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన ఎందుకు చేస్తాడు ఇవన్నీ అంటే ఆయన కృపయే స్వరూపంగా కలిగినటువంటి వాడు కాబట్టి. ఆ కృపకి వేరొక సాధనం కావాలా అంటే ఆ కృపకి మరొక సాధనం అవసరం లేదండి. కేవలం కృప ఒక్కటే చాలు. ఆ కేవలం కృప అనడం ద్వారా కేవలం ఆ కృప మాత్రమే నాలో ఉన్నటువంటి పాపములన్నీ తొలగించగలదు. ఆ సామర్థ్యము కేవలం భగవంతుని యొక్క కృపకే అది అవుతుంది అని చెప్పడం ఒకటైతే, ఆ కృపకి మరొక సాధనం అవసరం లేదు. భగవంతుని యొక్క కృపకి మరొక సాధనం అవసరం లేదండి. ఆయన కృప మాత్రమే చాలు. అదే మనల్ని రక్షించడానికి వేరొక ఆ సాధనం లేనటువంటి కృప మాత్రమే మనల్ని రక్షించగలదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అపరాధ సహస్రభాజనం దేవర్గుణైక భాజరానా పోలే సంఖ్యమాన అపరాధంగళుక్కు కొల్కలమాన ఎంగై. పెరుమాళ్ళు ఎలా అయితే గుణైక భాజరాన పోలే, పరమాత్మ అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములకు ఆ నిలయమైనటువంటి వాడు ఎలా అవుతున్నాడు, నేను అసంఖ్యాతమాన అపరాధంగళుక్కు కొల్కళమాన ఎన్నయ్య, అసంఖ్యాకములైనటువంటి అపరాధములన్నిటినీ కూడా చేసినటువంటి వాడిని, వాటన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అపరాధ శబ్దత్తాలే పుణ్యపాప రూపమాన కర్మమాగిరదు భగవన్ నిగ్రహానుగ్రహం ఎన్గిర వేదార్థత్తై వెళిడుక్కిరార్. అపరాధ సహస్రభాజనం అని చెప్పడం ద్వారా ఈ అపరాధ శబ్దంతో పుణ్యపాప రూపమైనటువంటి కర్మ గురించి చెప్తున్నారు. అపరాధం చేయడము అంటే మన పాప రూపమైనటువంటి కర్మను అనుభవించడం ద్వారా అపరాధములు చేస్తున్నాము. పుణ్యరూపమైనటువంటి కర్మను అనుభవించడం ద్వారా పుణ్యకర్మలు చేస్తున్నాము. అసలు పుణ్యపాపములకి డెఫినేషన్ ఏమిటండి అంటే కూరత్తాళ్వాన్ చక్కగా అనుగ్రహిస్తారు. ఏమని చెప్తారు? యత్ ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్ అని ఒక చక్కటి నిర్వచనం చెప్తారు కూరత్తాళ్వాన్. భగవంతుడికి ఏది ఇష్టమైనదో అది పుణ్యం అండి. ఏది భగవంతుడికి ఇష్టం లేనటువంటిది ఏదైతే ఉంటుందో అది పాపము అని కూరత్తాళ్వాన్ అనుగ్రహించినట్టుగా ఇక్కడ అపరాధములు అంటే కేవలం పాపములు అని అర్థం కాదు. ఆ రెండూ కూడా ఆ పాపములు పుణ్యములతో కూడినటువంటి కర్మానుభవమే ఇక్కడ అపరాధం అనేటటువంటి పదంతో చెప్తున్నారు. అదేమిటంటే పుణ్యములు మంచివే కదా అంటే పుణ్యములు కూడా భగవత్ కైంకర్యాన్ని పొందడానికి అడ్డుగా ఉండేటటువంటివే, విరోధములే. శాస్త్రము భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందడానికి పుణ్యపాపే విధూయ, పుణ్యము పాపము రెండూ తొలగించుకున్నటువంటి వాడైనటువంటి జీవుడు
పరమపదం చేరి భగవంతుణ్ణి అనుభవిస్తాడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అని పాపం అయితే అర్థమవుతోందండి, పాపం తొలగించుకుంటే మంచిది, భగవంతుడి కైంకర్యం లభిస్తుంది. మరి పుణ్యం కూడా తొలగించుకోవాలని ఎందుకు చెప్తున్నారు అంటే, పాపం ఇనుప సంఖ్యలైతే భగవంతుడిని చేరుకోవడానికి పాపము అడ్డుగా ఉండేటటువంటి ఇనుప సంఖ్యలైతే పుణ్యము భగవంతుడిని చేరుకోవడానికి అడ్డుగా ఉండేటటువంటి సువర్ణమయమైనటువంటి సంఖ్యలు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. రెండు పుణ్యమున్నా పాపమున్నా రెండు కొంచెం ఉన్నా కూడా మళ్ళీ ఆ పుణ్యపాపాలు పుణ్యపాప రూపమైనటువంటి ఆ కర్మను అనుభవించడానికి మనం మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలి. అందుకే జ్ఞానులందరూ కూడా పుణ్యఫలాంశము కూడా రాగానువృత్తికి కారణమవుతుంది. కాబట్టి అది అత్యంత భయావహం. అమ్మో పుణ్యం కూడా ఉండకూడదు అని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పుణ్యపాప రూపమైనటువంటి కర్మను నువ్వే తొలగించాలి. అది ఎలా ఉంటుంది? పాపం అంటే భగవన్ నిగ్రహము, పుణ్యం అంటే భగవద్ అనుగ్రహము. కాబట్టి ఓ స్వామి, నువ్వు నీ అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపచేసి నాలో ఉన్నటువంటి విరోధములన్నిటినీ కూడా తొలగించు అనేటటువంటి ఆ వేదాంత అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు యామునాచార్యుల వారు. అపరాధ సహస్ర భాజనం, కర్మతోటి అనేక పాపములను చేసినటువంటి వాణ్ణి. పతితం అంద పాపత్తై విళైక్కుం సంసారత్తిలే ఇరుందిరే కూప్పిడదు. ఎక్కడ ఉండి నేను ఇలా నిన్ను ప్రార్థిస్తున్నాను అంటే, అంద పాపత్తై విళైక్కుం సంసారత్తిలే. అసలు పాపం అనేటటువంటిది ఎలా ఉద్భవిస్తుందండి అంటే, నువ్వు ఉన్నటువంటి స్థానమే పాపానికి కారణమవుతోంది. నువ్వు ఈ సంసారంలో ఉండబట్టే ఆ పాపం అనేటటువంటిది నీకు కలుగుతోంది. పాపానికి అడియాన విళైక్కు, మా పాపాన్ని నిత్యము వృద్ధి చెందేటట్టుగా ఉండేటటువంటి సంసారంలో ఉండి, ఓ స్వామి నిన్ను ప్రార్థిస్తున్నాను. అలాంటి స్థితిలో ఉన్నాను. ఎన్నో తప్పులు చేసినటువంటి వాడిని నేను. అంతేకాకుండా ఆ తప్పులు చేయడానికి కారణమైనటువంటి పాపాలు పుట్టించుకునేటటువంటి స్థితిలో సంసారం అనేటటువంటి స్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితి అంటే పడవేయబడినటువంటి వాడిని. ఎందులో మునిగినటువంటి వాడిని అంటే సంసారంలో మునిగినటువంటి వాడిని. సంసారంలో మునిగితే దానివల్ల నష్టం ఏమిటండి అంటే, ఈ సంసారం ఎప్పుడూ కూడా మనని పాపాన్ని చేయడం కోసమే ప్రోత్సహిస్తూ ఉంటుంది. పాపం చెయ్యని మనం ఎప్పుడు అది నెడుతూ ఉంటుంది. కాబట్టి అలా పాపాన్ని పాప ఫలాన్ని ఎక్కువగా చేసేటటువంటి స్థితిలో ఉన్నాను అంటున్నారు. జనిత్వా అని 65వ శ్లోకంలో వీరే అనుగ్రహిస్తారు యమునాచార్యుల వారే. నేను గొప్ప వంశంలో పుట్టాను, గొప్ప ఆచార్య నిష్ట కలిగినటువంటి వారి దాంట్లో పుట్టినటువంటి వాడిని అయినప్పటికీ కూడా పాపాంధకారంలో నిత్యం అజ్ఞానాంధకారంలో పాపం అనేటటువంటి సంసారంలో పడినటువంటి వాడిని అని 61వ శ్లోకంలో యామునాచార్యులు వారు అనుగ్రహించినట్టుగా జనిత్వ ఎక్కడ జన్మించాను అంటే ఈ సంసారంలో జన్మించాను. పాపాలు ప్రాచుర్యం కలిగినటువంటి పాపములే చేసేటటువంటి ఒక స్థితిలో నేను ఉన్నాను అంటున్నారు. కొడువినై తూర్తుల్ నిన్రు ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు కూడా చెప్తున్నారు. కొడువినై క్రూరమైనటువంటి పాపములనేటటువంటి తూర్తుల్ వనంలో నిలచి నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎక్కడున్నాను అంటే నా చుట్టూత ఎటు చూసినా కూడా పాపం అనేటటువంటి కర్మలే, క్రూరమైనటువంటి కర్మలే కనిపిస్తున్నాయి. ఆ క్రూరమైనటువంటి కర్మలన్నీ కూడా నన్ను పాపము చేయడానికే నెడుతున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి, ప్రేరేపిస్తున్నటువంటి అలాంటి ఒక వనంలో నేను ఉన్నాను స్వామి అని ఆళ్వార్లో చెప్పినటువంటి శ్రీ సూక్తిని కూడా మనసులో ఉంచుకొని పతితం అలాంటి సంసారంలో నేను ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నారు. ఆళ్వార్లు కూడా అపరాధ సహస్ర భాజనం అని చెప్పి, ఆళ్వందార్లు కూడా అపరాధ సహస్ర భాజనం అని చెప్పడానికి మనకొక నిందితం కర్మ తదస్తి లోకే సహస్రసోయన్న మయావ్యధాయి సోహం విపాకావసరే ముకుంద క్రందామి సంప్రత్యగతస్తవాగ్రే. 23వ శ్లోకంలో నిందితం కర్మ తదస్తి లోకే సహస్రసోయన్న మయావ్యధాయి. ఈ లోకంలో ఉన్నటువంటి చెడు కర్మలు అని చెప్పబడేటటువంటి ఏవైతే కర్మలన్నీ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నేను చేసినటువంటి వాడిని. నిందింపబడేటటువంటి కర్మలు ఒకటి లోకంలో ఒకటి ఉంది అంటే అవన్నీ కూడా నేను ఆచరించినటువంటి వాడిని. అవి ఒక్కొక్క మారు కాదు, సహస్రసోయన్నమయా వ్యధాయి అనేక మారులు లెక్కలేనన్ని సార్లు
ఆ నిందింపబడేటటువంటి కర్మలు, పాపకర్మలన్నిటినీ కూడా నేను చేస్తున్నటువంటి వాడినే. ఒకసారి చేసిన తర్వాత అయ్యో ఇది పాపపు కర్మే, ఈ కర్మను చేస్తే నేను పాపాన్ని మూటగట్టుకుంటున్నాను, నలుగురికి దుఃఖాన్ని కలిగిస్తున్నాను, నా ఆత్మకి నేను నా ఆత్మని నేను చెడగొట్టుకుంటున్నాను అనేటటువంటి భావన లేకుండా మళ్ళీ 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 పశ్చాత్తాపం లేకుండా తెలిసి మరీ ఆ కర్మలన్నిటిని, నిందిత కర్మలను, నిందింపబడేటటువంటి కర్మలన్నిటినీ కూడా నేను అంటే పాపపు కర్మలన్నీ కూడా అనేకమైనటువంటి చేస్తున్నాను అని ఆ 23లో నందితం కర్మ తదస్తిలోకే అని చెప్పబడినట్టుగా ఇక్కడ అపరాధ సహస్రభాజనం, అనేక అపరాధములను చేసేటటువంటి వాడిని. పతితం భీమ భవార్ణవోదరే, పతితం భీమ భవార్ణవోదరే, ఆ భయంకరమైనటువంటి భీమ అంటే భయాన్ని కలిగించేటటువంటి భవార్ణము, సంసారం అనేటటువంటి సముద్రంలో పడి ఉన్నాను. భీమ జ్ఞానం పిరందార్కు కట్టడంగ భయావహమాయి ఇరుక్కమెంగై, జ్ఞానం కలిగినటువంటి వారికంటే స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానము, అర్ధపంచక జ్ఞానం కలిగినటువంటి వారికి ఈ సంసారం పూర్తిగా భయాన్ని కలిగించేటట్టుగా భయపడిపోతూ ఉంటాం ఈ సంసారాన్ని చూస్తే. అలా ఉంటారు జ్ఞానులందరూ. జ్ఞానులందరికీ కూడా భయావహమయ్యేటటువంటి సంసారము. అహం భీతోస్మి దేవేశ సంసారేస్మిన్ భయావహే, జితంతా స్తోత్రంలో అహం భీతోస్మి దేవేశ, ఓ స్వామి దేవతలందరినీ శాసించేటటువంటి ఓ శ్రీమన్నారాయణ, నిత్యసూరులకి కూడా నాథుడవైనటువంటి ఓ నారాయణ, అహం భీతోస్మి సంసారేస్మిన్ భయావహే, భయాన్ని కలిగించేటటువంటి ఈ సంసారంలో నేను ఎప్పుడూ కూడా భయపడుతూ అమ్మో నా వల్ల నేను ఏ అపరాధాన్ని చేస్తానో, ఏ పాపాన్ని మూట కట్టుకుంటానో అని నిత్యము కూడా జ్ఞానులైనటువంటి వారు ఈ సంసారాన్ని చూస్తే ఒక పాముని చూసినట్టుగా లేక దావాగ్నిని చూసినట్టుగా నిత్యము కూడా భయపడుతూ ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నారు. భవ అర్ణవము, సంసారం అనేటటువంటి సముద్రంలో పడి ఉన్నాను. ఆ సముద్రం ఎలాంటిది అంటే పరిచ్ఛేదిక్క అరిదాయ్ అత్తాల్ దుస్తరమాయిరుక్కై, పరిచ్ఛేదిక్క అరిదాయ్ అత్తాల్ దుస్తరమాయిరుక్కై, పరిచ్ఛేదించడానికి వీలు లేనటువంటిది సంసారం అనేటటువంటిది, ఇదమిత్తంగా పరిచ్ఛేదించి తెప్పడానికి సాధ్యం కానటువంటిది. అత్తాల్ దుస్తరమాయిరుక్కై, అంతేకాకుండా అలా పరిచ్ఛేదించి ఇంతటికి అని చెప్పలేము కాబట్టి దాన్ని దాటడానికి వీలు లేనటువంటిది. దుస్తరమాయిరుక్కై, దాన్ని దాటడానికి కూడా వీలు లేనటువంటిగా ఉండేటటువంటి ఆ సముద్రంలో పడి ఉన్నాను అని చెప్తున్నారు. సంసారానికి ఉండేటటువంటి పోలికలు ఏమిటంటే సంసారము ఇంతటిది అని సముద్రము ఇంతటిది అని చెప్పడానికి వీలు లేనటువంటిది, సంసారము కూడా ఇంతటిది స్వరూపంగా ఇదమిత్తంగా ఇలాంటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేటటువంటిది. తర్వాత ఇదమిత్తంగా సముద్రాన్ని ఎలా అయితే మనం దాటలేమో, సముద్రాన్ని ఎలా అయితే మనం ఈదుతూ దాటలేము, సంసారాన్ని కూడా అలా దాటలేనటువంటి వారము అంటున్నారు. పిరవి కడలు నిన్ను నాంతుడంగా, సంసారమాగిర కడలలే అజుందార్వార్ అని ఆళ్వారు చెప్పినట్టుగా పిరవి కడలుల్ నిన్ను నాంతుళంగా, సంసారం అనేటటువంటి సముద్రంలో నేను పడి వణికిపోతున్నాను, వణికిపోతున్నాను అని ఆళ్వార్లు భావించినట్టుగా ఆళ్వార్దారులు కూడా ఆ సంసారాన్ని ఒక పెద్ద సముద్రంగా భావిస్తున్నారు. సముద్రం ఆగిన కడలే అజుందవార్కు విష్ణుపోతం వజయ తందామల్ కరయేర వన్నాదిరుక్కై, ఈ సంసారం అనేటటువంటి పెద్ద కడలిలో మునిగినటువంటి వారికి విష్ణుపోతం వజయ, విష్ణు అనేటటువంటి నామ తప్ప ఇంకొక గతి లేదండి. దీన్ని దాటడానికి వేరొక మార్గం లేదు. ఈ సంసారం అనేటటువంటి మార్గాన్ని మనం దాటాలి అంటే విష్ణుపోతం వినా నాణ్యత్ కించిదస్తి పరాయణం, విష్ణు అనేటటువంటి నామ తప్ప వేరొక సంసార తారణ సాధనం ఏమీ లేదు. సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి ఒకే ఒక మార్గం ఉందండి. అదేమిటి అంటే విష్ణుపోతం, విష్ణు అనేటటువంటి నామని పట్టుకుంటే తప్ప ఈ సంసారం అనేటటువంటి సముద్రాన్ని మనం దాటలేము. వైగుందనన్ ఎన్బదోర్ తోణి పేరాదుజల్
துஜல்கின்றேன். நாச்சியார் திருமொழிలో ఆండాళ్ తల్లి యొక్క శ్రీసూక్తి. వైగుంధన్ ఎన్బదు ఓర్, విష్ణువు వైగుంఠనాథుడు, వైకుంఠనాథుడు అనేటటువంటి ఓర్తోని పేర, ఒక అద్వితీయమైనటువంటి నామను పెరా పొందలేక తుజల్గిన్రేన్ పరిభ్రమిస్తున్నాను, ఈ సంసారంలోనే పరిభ్రమిస్తున్నాను. ఎందుకు అంటే వైకుంఠనాథుడు అనేటటువంటి అద్వితీయమైనటువంటి నామను పొందలేక, ఆయనని పొందితే గనక ఈ సంసారాన్ని అతి సులభంగా నేను దాటి ఉండేటటువంటి దానిని ఆ వైగుంధన్ ఎన్బదు ఓర్తోని పెర, ఆ వైగుంఠనాథుడు అనేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఆ ఓడను పట్టుకోలేక పొందలేక తుజల్గిన్రేన్ ఇక్కడే పరిభ్రమిస్తున్నాను అని ఆండాళ్ తల్లి సంసారాన్ని కూడా ఒక పెద్ద సముద్రంగా చెప్తూ, ఆ సముద్రాన్ని తరణం చెయ్యాలి అంటే, దాటాలి అంటే భగవంతుడు విష్ణు అనేటటువంటి ఒక పోతాన్నే పట్టుకోవాలి, విష్ణు అనేటటువంటి నామనే మనం పట్టుకోవాలి అని చెప్పారు. ఇక్కడ యమునాచార్యుల వారు కూడా 24వ శ్లోకంలో నిమజ్జతోనంత భవార్ణవాంతః చిరాయమే కూల నివాసి లబ్ధ, నిమజ్జతో అనంత భవార్ణవాంతః, అనంతమైనటువంటి సంసార సాగరం అనేటటువంటి దానిలో మునిగి ఉన్నాను అని 24వ శ్లోకంలో మనకు అనుగ్రహించారు. మళ్ళీ ఇలా చెప్పడం ఎందుకండి, మరి పునరావృత్తి దోషం వస్తుంది కదా అంటే దానికి మన పూర్వాచార్యులు చక్కగా చెప్తారు. ఒక న్యాయం ఉంటుందండి, స్థూణ నిఖన న్యాయము. అంటే ఇక్కడ పందిళ్ళు, ఇప్పుడు ఎవరింట్లో అయినా వివాహం జరిగితే పందిళ్ళు వేసేటటువంటి సందర్భంలో ఆ పందిరి గట్టిగా ఉంటుందా, వేసినటువంటి స్తంభం గట్టిగా ఉందా లేదా ఉండడం కోసం 4-5 సార్లు ఒకదాని మీద గట్టిగా కొడుతూ ఉంటారు. ఆ స్తంభాన్ని గట్టిగా పాతేటప్పుడు ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టి ఎలా అయితే పాతుతారో అలా ఇక్కడ యమునాచార్యుల వారు కూడా మళ్ళీ తనలో ఉన్నటువంటి ఆకించన్యాన్ని, అనన్య గతిత్వాన్ని పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకుని, ఇంతకుముందు శ్లోకాలలో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కైంకర్యాభిలాష కలిగినటువంటి వారయ్యుండి పెరుమాళ్ళను సేవిస్తూ పెరుమాళ్ళ ముందు తమ ఆకించన్యాన్ని, అనన్య గతిత్వాన్ని యమునాచార్యుల వారు పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారు. ఉదరే మధ్యే నిన్ மாமாய பல்பிறவியில் படுகின்றையான் என்கிறபடியே நீயே எடுக்க பார்த்தாலும் உனக்கு ఎట్టాద పడియాయిరుక్కై. ఉదరే మధ్యలో, ఆ సంసారం అనేటటువంటి ఏదో చివరిలో అంచులో ఉన్నటువంటి వాడిని కాదండి, ఇంకొంచెం ఈదితే తీరం వచ్చేస్తుంది అని అనడానికి కూడా వీలు లేకుండా ఉదరే ఆ సంసారం అనేటటువంటి సముద్రం మధ్యలో పడి ఉన్నాను. ఎటువైపు చూసినా కూడా ఒక్క పక్కన కూడా తీరం కనపడకుండా అంత మధ్యలో ఉన్నాను. ఇంకా ఎన్ని జన్మలెత్తి ఎన్ని జన్మల పాపాన్ని పుణ్యాన్ని అనుభవిస్తే ఈ పాప పుణ్య రాశి తరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నాను. నిన్పల మామాయ పల్పిరవియుల్ పడుగిన్రయాన్ని. స్వామి, నీ లీలలో భాగమయ్యి ఎన్నో జన్మలు ఎత్తి బాధపడుతున్నటువంటి నేను ఎన్నో పల్ పిరవియుల్ పడుగిన్రయాన్, అనేకమైనటువంటి పిరవియుల్ జన్మలెత్తుతూ పడుగిన్రయాన్, బాధపడుతున్నటువంటి నేను, అలాంటి నీవు నన్ను ఉద్ధరించాలని చూసినా నీకు కూడా అందని. ఎలా అని చెప్తే ఎన్గిరపడియే నీయే ఎడుక్క పార్తాలం ఉనక్కు ఎట్టాద పడియా ఇరుక్కో. నువ్వు నన్ను ఆ సంసారంలోంచి తీసి బయటపడేయాలనుకున్నా కూడా సర్వశక్తి మంతుడివి, సర్వజ్ఞుడైనటువంటి నువ్వు, అలాంటి నీకు కూడా కొంచెం కష్టం అవుతుందేమో, కొంచెం అందని రీతిలో, నీకు దూరంగా ఉండే రీతిలో నేను తిరుగుతున్నాను. ఆయన దగ్గరికి పాపం ఒక్కసారి వెళితే చాలు, ఆయన తీసి మనం సంసారం నుంచి తీసి నిత్యసూరులతో సమానంగా చేసి పెట్టేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కానీ ఆయన వైపు తిరగకుండా, ఆయనకి అందకుండా మనం ఇంకా సంసారం అనేటటువంటి దాంట్లో మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ఆయన వైపు తిరిగితే చాలండి, ఆయన మనకు సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించేస్తాడు. కానీ మనం ఎలా ఉన్నాము అంటే సంసారం మధ్యలోకి వెళుతున్నామే తప్ప పరమాత్మ వైపు తిరిగి చూడటం లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీయే ఎడుక్క పార్తాలం ఉనక్కు ఎట్టాద పడియాయి రుక్కై. నువ్వు నన్ను దరి చేర్చాలన్నా, తీరానికి చేర్చాలన్నా నీ వైపు తిరగకుండా ఇంకా మధ్యలోకి వెళ్ళిపోతున్నాను నేను. అలాంటి పతితం కర్మం పుగత్తళ్ళ విజందు కిరక్కప్పడి. కర్మలు ఎవరైనా తోస్తే కదా ఈ సంసారంలో పడతాము.
పడి ఉన్నాను అని చెప్తున్నారు ఆళ్వందారులు. ఎవరు తోశారు స్వామి మిమ్మల్ని సంసారంలో అంటే కర్మమే, నేను చేసుకున్నటువంటి కర్మమే నా ఈ సంసారంలో పడేటట్టుగా నన్ను వెంటివేయగా వచ్చి ఈ సంసారంలో పడ్డాను అని చెప్తున్నారు. మనం చేసుకున్నటువంటి భగవంతుడికి ఏమన్నా ఆనందమా మనల్ని తీసుకొచ్చి సంసారంలో పెట్టడానికి? ఆయన ఎప్పుడూ కూడా ఆయనంతా ఆయనగా మనల్ని సంసారంలో పడివేయడండి. మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగా మనకి తగినట్టుగా మనకి జన్మలు లభిస్తూ ఉంటాయి. ఒకసారి గొప్ప జన్మ లభిస్తుంది, ఒకసారి తక్కువ జన్మ లభిస్తుంది, ఒకసారి తిరియక్కుగా, ఒకసారి స్థావరంగా. ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మ వల్లే మనం ఆ సంసారంలో పడుతున్నాము అని చెప్తున్నారు. అలాంటి నేను అగతిం ఉన్నై ఒజియ వేరు పుగలత్తిరుక్కిరయన్నై ఉన్నై ఒజియ వేరు పొగలత్తిన్నిరుక్కిరయన్నై, నీవు తప్ప ఇంకొక గతి లేనటువంటి నేను ఇలాంటి గొప్ప సంసారంలో పడి ఉన్నటువంటి నేను ఈ సంసారం నుండి బయటపడగలుగుతానంటే నాకు ఏ దారి కనపడటం లేదు. అటు చుట్టూతా నీటితో నిండిపోయి ఉన్నటువంటి సముద్రంలో ఎటువైపు ఈదితే తీరం వస్తుందో కూడా తెలియనటువంటి నేను, అలాంటి నేను అగతికుడినై, నీ వేరొక దిక్కులేనటువంటి వాడినై, శరణాగతి శబ్దయుక్త నానయన్నై, శరణాగతి చేశాను అని కేవలం ఉచ్చారణ మాత్రంగా శరణాగతి చేశాను అని చెప్పుకునేటటువంటి నేను అంటున్నారు. హరే ఓ మిత్రభావమే అడియాగా సమస్త దుఃఖంగళయం పోక్కుగయ్యే స్వభావమాగము ఉడయవన్, సమస్త దుఃఖములన్నిటినీ కూడా మిత్రభావమే అడియాగా, మిత్రభావేన సంప్రాప్త్యం నత్యజేయం కదంచన. రామచంద్రుడు మీరు నా దగ్గరికి మిత్రభావంతో వచ్చినా చాలు, లోపల నిజంగా భక్తి ప్రేమ లేకపోయినప్పటికీ కూడా పైకి మిత్రభావంతో, మిత్రం ఇష్టపడుతున్నాను, భగవంతుని చేరటం నాకు ఇష్టం అనేటటువంటి భావనతో మీరు నా దగ్గరికి వచ్చినప్పటికీ కూడా దాన్నే పుచ్చుకొని సమస్త దుఃఖంగళయం పోక్కువయ్యే స్వభావమాగ ఒడియవన్, అన్ని దుఃఖములను కూడా తీర్చే స్వాభావికమైనటువంటి గుణము కలిగినటువంటి వాడు. ఆ హరే అనేటటువంటి శబ్దం ప్రయోగించడం ద్వారా ఈ దుఃఖములను తొలగించడం, పాపమును తొలగించడం ఆయనకి ఒక వ్యాపారం కాదండి. అంటే ఆయనకు ఒక ఉద్యోగమో పనో కాదు, ఆయన స్వభావమే పాపములను హరించడం. అందుకే ఆయనకి హరి అని పేరు. ఆయన స్వభావం అంటే ఎప్పుడో ఒకసారి ఉండి ఒకసారి పోయేటటువంటిది కాదు, ఎప్పటికీ అలాగే ఒక్క రీతిగా ఉండేటటువంటి స్వభావం కాబట్టి ఆయనకి హరి. అలా సమస్త దుఃఖంగళయం పోక్కుగయ్యే స్వభావం ఆగబడియవన్, అలా సమస్త దుఃఖములన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి ఓ స్వామి అని చెప్తున్నారు. శరణాగతుణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమని అంటే శరణం ప్రపన్నానాం తవాస్మీత చ యాచతాం ప్రసాదం పితృహంతॄణామపి కుర్వంతి సాధవః. సాధుజనులందరూ కూడా తమ దగ్గరికి వచ్చి ఎవరైనా తవాస్మితి చ యాచతం, ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి శరణం చ ప్రపన్నానాం, నీకు నేను శరణాగతి చేస్తున్నానండి, నన్ను మీరు రక్షించాలి అని ఎవరైనా ఒక సాధువుల దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే ప్రసాదం పితృహంతॄణామపి కుర్వంతి సాధవః, వారు ఆ వచ్చినటువంటి వాడు పితృహంతॄణామపి, తండ్రిని సంహరించినటువంటి క్రూరాత్ముడైనా పాపాత్ముడైనా ఆ సాధువులు అతన్ని ప్రసాదం కుర్వంతి, ఆ సాధువులు అతన్ని రక్షించే తీరుతారు. అలా సాధువులే ఇలా శరణాగతి చేసినటువంటి పాపిష్టి వాడిని, క్రూరాత్ముడిని ఇలా రక్షిస్తూ ఉంటే మరి ఓ స్వామి నువ్వు సాధువుల కన్నా కూడా ఎంతో గొప్పవాడివి కాబట్టి నువ్వు సహస్రభాజనం, నేను ఇన్ని పాపములు అపరాధ సహస్రభాజనం అని ఇన్ని పాపములు చేసినప్పటికీ కూడా నీ దగ్గరికి వచ్చి శరణాగతం అని చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే లోకంలో సాధువులే ఒకసారి శరణాగతి చేశాను అని ఎవరైనా వారి ముందు చెప్తే వాడెంత క్రూరాత్ముడైనప్పటికీ కూడా పాపాత్ముడైనప్పటికీ కూడా వారిని రక్షిస్తారే. నువ్వు దయాసముద్రుడివి కదా, నువ్వు కరుణా సముద్రుడివి కదా, నీ స్వభావమే రక్షించడం కదా, అలాంటి నువ్వు మమ్మల్ని తప్పక రక్షిస్తావు అనేటటువంటి భావనతోటి నీ ముందుకు వచ్చి శరణాగతి చేశాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
ఇక్కడ శరణాగతి చేసినటువంటి నేను అని చెప్పడం లేదు, శరణాగతి శబ్దవాచ్యుడిని, శరణాగతి చేసినటువంటి వాడిని అని చెప్తున్నారు. అలా చెప్పుకోకుండా మాం అనో నేను చేశాను అని ఎందుకు చెప్పుకోవట్లేదు ఆళ్వార్దారులు అంటే, క్రిందటి శ్లోకంలో భగవంతుడి ముందుకి రావడానికే యోగ్యత లేనటువంటి వాడిని అని భావించారు. కాబట్టి ఈసారి ఈ శ్లోకంలో నేను అనేటటువంటి పదాన్ని ప్రయోగించకుండానే చెప్తున్నారు. అంటే వారికి నా గురించి నేను అనేటటువంటి మాటను ప్రయోగించడానికి కూడా పాపం అయ్యో ఆ మాటను ప్రయోగించడానికి కూడా యోగ్యత లేనటువంటి వాడిని అనేటటువంటి భావనతోటి ఎక్కడా కూడా మాం అగతిం మాం శరణాగతం అనకుండా శరణాగతం అని చెప్తుంది. క్రిందటి శ్లోకంలో దృక్ అశుచిం అవినీతం నిర్దయం మామలజ్జం అని తమలో ఉన్నటువంటి నైత్య గుణములన్నిటినీ కూడా ఒకసారి స్మరించేసరికి ఈ శ్లోకంలో ఎక్కడా కూడా నేను అనేటటువంటి మాటను కూడా ప్రయోగించడానికి ఇష్టపడట్లేదంటే యామునాచార్యుల వారు. అలా ఓ స్వామి శరణాగతాం హరేహే ఓ హరి స్వభావ సిద్ధంగా పాపములన్నిటినీ కూడా హరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడా, సమర్థకారుణిక కరుణయే కరుణను ఉపయోగించి పనులను నెరవేర్చేటటువంటి సమర్థకారుణిక ఓ స్వామి అనేటటువంటి విషయం చెప్తున్నారు. హరి అనేటటువంటి శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సామర్థ్యాన్ని హరించేటటువంటి వాడు, బ్రహ్మాణం ఇంద్రం రుద్రంచ యమం వరుణమేవచ ప్రసహ్య హరతే యస్మాత్ తస్మాత్ హరిరీర్యతే హరి ఇతీర్యతే. హరి అనేటటువంటి యొక్క మాటకి అర్థం ఏమిటి అంటే బ్రహ్మ రుద్ర ఇంద్ర యమ వరుణాది ఇతర దేవతలందరి యొక్క సామర్థ్యాన్ని అంతటినీ కూడా హరించగలిగినటువంటి సమర్థుడు. అంటే వారి సామర్థ్యాలను కూడా ఆయన హరించగలిగినటువంటి సమర్థుడు అనేటటువంటి విషయం హరి శబ్దం చెప్తుంది. వారి పుణ్యపాపాలనే వారి శక్తి సామర్థ్యాలనే హరించగలడు అంటే సామాన్యులైనటువంటి మన యొక్క పుణ్యపాపాలని హరించలేడా? కాబట్టి ఓ హరి నువ్వే మా పాపాలన్నిటినీ కూడా తొలగించి మమ్మల్ని రక్షించాలి. హరి శబ్దానికి కాంతి కలిగినటువంటి వాడు, చీకట్లనేటటువంటి ఈ పాపాలన్నిటినీ కూడా తన పట్ల రుచి చూపించి తన పట్ల ప్రేమను కలిగించి ఆ కాంతి వెలుగుతోటి తన కృప అనేటటువంటి వెలుగుతోటి పాపములనేటటువంటి చీకట్లను పారద్రోలేటటువంటి వాడు అని ఒక అర్థం. సూర్యుడు అని ఒక అర్థం. చీకట్ల అంటే మళ్ళీ పాపములనేటటువంటి చీకట్లను తన వెలుగుతోటి తన కరుణతోటి పోగొట్టేటటువంటి సూర్యుడు అని ఒక అర్థం. హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపిస్మృత. ఒక్కసారి స్మరిస్తే చాలండి మనకు ఉండేటటువంటి సకల విధములైనటువంటి పాపములన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. యస్మాద్వాప్తం జగత్తేన తస్మాద్ విష్ణురితి స్మృతః హరణాదేవ దుఃఖానాం హరిరిత్యభిధీయతే. యస్మాత్ వ్యాప్తం జగత్తేన తస్మాత్ విష్ణురితి స్మృతః. విష్ణు అనేటటువంటి పదానికి లోకమంతా కూడా జగత్తంతా కూడా వ్యాపించినటువంటి వాడు కాబట్టి విష్ణువు అంటున్నారు. హరణాదేవ దుఃఖానాం హరిరిత్యభిధీయతే. దుఃఖాలన్నిటినీ కూడా హరించేటటువంటి వాడు కాబట్టి ఇతన్ని హరి అని పిలుస్తున్నారు. అంటే వ్యాపించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి విష్ణు అని, పాపంలో దుఃఖములను హరించేటటువంటి వాడు కాబట్టి హరి అని పరమాత్మని సంబోధిస్తున్నారు. మనకి ఏదైనా ఆపదలు కలిగితే హరి అనేటటువంటి నామస్మరణ మాత్రమే చాలండి, మన దుఃఖాలన్నిటినీ కూడా పోగొడుతుంది. మహతీ మా పదం ప్రాప్య స్మర్తవ్యో భగవాన్ హరి. ఏదైనా గొప్ప ఆపద కలిగినప్పుడు ఆ భగవంతుడైనటువంటి హరిని స్మరించండి అని మహర్షులందరూ కూడా చెప్తారు. పరమాపద మాపన్నో మనసా చింతయేత్ హరిం. అలాంటి వాక్యములన్నీ చెప్పేటటువంటి సందర్భంలో ఋషులు వేరే పదాన్ని ప్రయోగించకుండా భగవంతుడికి అనేక నామాలు ఉన్నప్పటికీ కూడా ఆపదలు కలిగినటువంటి సందర్భంలో పాపములు కలిగినటువంటి పాపాలు పోగొట్టుకునేటటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి హరి అనేటటువంటి శబ్దంతోనే సంభావిస్తున్నారు. ఎందుకు అంటే హరి ఆయన స్వభావతః దుఃఖాలన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి వాడు కాబట్టి ఓ హరి, కాబట్టి నువ్వు మాలో ఉన్నటువంటి ఆ పాపములన్నిటినీ కూడా తొలగించాలి. హరే కేవలం కృపయా ఆర్త ప్రపన్నన్
ఆర్త ప్రపన్నన్నల్లే అల్లేనాదే కృపా మాత్ర మనోవృత్తి ఎన్గిరపడియే సహకారమిల్లాద కృపయాలే. ఆత్మ ప్రపన్నులలో కూడా ఆర్తితో ప్రపత్తి చేసినటువంటి వాడు అని చూడకుండా కొంతమంది ఆళ్వార్లు, ఆచార్యులు, పూర్వాచార్యులు లాంటి వారందరూ కూడా భగవంతుడి మీద ఉండేటటువంటి అత్యంత ప్రీతితోటి ఆయనని విశ్లేషించి ఉండలేక, ఆయన యొక్క విశ్లేషాన్ని ధరించి సహించి ఉండలేక ఆయనకి ఆర్తితోటి ప్రపత్తి చేస్తారండి. కానీ ఓ స్వామి, నేను అలా ఆర్తితోటి ప్రపత్తి చేసినటువంటి వాడిని కాదు. కానీ అలాని నువ్వు నన్ను ఉపేక్షించకుండా సోహం తే దేవదేవేశ నార్చనాదో స్తుతౌ నచ సామర్థవాన్ కృపామాత్ర మనోవృత్తి ప్రసీదమే. ఓ దేవదేవేశ, నిత్యసూరులకి నిర్వాహకుడా, నేను అర్చనను చేయలేదనో, నేను స్తుతించలేదనో, నిన్ను నేను అర్చించడానికి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడిని కాదు, నిన్ను స్తుతించడానికి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడిని కాదు. కానీ కేవల కృపామాత్ర మనోవృత్తి, నువ్వు కృపయే నడవడిగా కలిగినటువంటి వాడివి కాబట్టి నీ మనసంతా కూడా, నీ మనసులో కలిగేటటువంటి భావనలన్నీ కూడా కృపామాత్ర మనోవృత్తి, నీ మనసులో కలిగే భావములన్నీ కూడా కృపతోటి నిండి ఉన్నటువంటి భావనలు కాబట్టి నీ నడవడిక, నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా నీ కృపని అనుసరించే నీ నడవడి ఉంటుంది. కాబట్టి ప్రసీదమే, ఆ కృపతో కూడి ఉన్నటువంటి భావనలతోటి, కృపతో కూడి ఉన్నటువంటి నడవడితోటి నన్ను రక్షించు. అంటే నీలో గుణపూర్తి ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మాలో ఉన్నటువంటి లోటును చూడకుండా మమ్మల్ని రక్షించు అని విష్ణు పురాణంలో చెప్పినట్టుగా కేవలం కృపయా ఓ స్వామి, ఆ కృపతోనే, నీ కృపనే పురస్కరించుకొని మమ్మల్ని రక్షించు. మాలో ఏదో యోగ్యత ఉందో లేదో, మేము చేసినటువంటి అపరాధాలను చూసో, మేము చేసినటువంటి ప్రపత్తిని చూసో, వేటిని చూసి కాకుండా కేవలం నీ కృపని చూసే మమ్మల్ని కటాక్షించు. నీ కృపనే ఆధారంగా చేసి మమ్మల్ని కటాక్షించు. అది కూడా ఎలాంటి కృప? సహకారమిల్లాద కృపయాలే. ఇంకొక సహకారమేమీ కూడా ఆశించనటువంటి కృప. ఇంకొకటి సహకారం ఆశించడం అంటే యోగ్యతను చూడడం. ఇతను యోగ్యుడైనటువంటి వాడా, ఇతను నా కృపను పొందడానికి సాధనం ఏమన్నా పట్టుకున్నాడా, ఇతనికి నిజంగా నా కృపని ప్రసరింపచేసే యోగ్యత ఉందా, యోగ్యత లేదా, సాధనాన్ని అవలంబించాడా, అవలంబించలేదా, పుణ్యముందా, పుణ్యము లేదా, ఏవి కూడా చూడకుండా కేవలం సాధనమే లేకుండా ప్రవహించేటటువంటిది ఏదన్నా ఉంది ఈ లోకంలో అంటే అది భగవంతుని యొక్క కృపయే. సహకారమిల్లాద కృపయే. ఇంకొక జీవుల్ని రక్షించడంలో ఇంకొక సహకారాన్ని ఆశించినటువంటి ఆ కృపను నా మీద ప్రసరింపచేయి. జీవుడు ఇది చేస్తే అప్పుడు నేను కృపను ప్రసరింపచేస్తాను అని కాదట పరమాత్మ ఆలోచించేది. ఆ కృపకి జీవుణ్ణి రక్షించడంలో ఇంకొక సహకారం అక్కర్లేదండి, ఆ కృప ఒక్కటే చాలు అని. భగవంతుడి వైపు నుంచి ఆ కృప ఒకటే సరిపోతుంది. మన వైపు నుంచి మనం ఏదన్నా సాధనములు చేశామా, యోగ్యత తెచ్చిపెట్టుకున్నామా, ఏమీ కూడా చూడకుండా మనల్ని కటాక్షించేటటువంటి ఆ కృపను నా మీద ప్రసరింపచేసి నన్ను కటాక్షించు. ఏమి చేయాలి ఆ కృపను నా మీద ప్రసరింపచేసి అంటే ఆత్మసాత్కురు ఆత్మ సత్తాగ పణ్ణి అరుళవేణు. ఆత్మసత్తాగ పణ్ణి అరుళవేణు. ఆత్మ యొక్క ఉనికి కలిగి ఉండేటటువంటి వాడిగా నన్ను కటాక్షించు. అంటే నీ కైంకర్యం, నీ దాసుడిగా మారి నీకు కైంకర్యం చేసేటటువంటి వాడిగా నన్ను కటాక్షించు. కైంకర్యం చేస్తే ఆత్మ యొక్క ఉనికి నిలబడుతుంది. అలా నీ కింకరుడిగా మారి, నీకు దాసుడిగా మారి, నీకు కైంకర్యం చేస్తూ నువ్వు ఆనందిస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవించి నా ఆత్మకి ఉన్న ఉనికిని నిలబెట్టుకునేటటువంటి వాడిగా నన్ను కటాక్షించు అని ప్రార్థిస్తున్నారు. నమ్ముడయవన్నెండ్రు విషయీకరిత్తరుళవేణు. ఆత్మసాత్కురు అంటే నన్ను నీ ఆత్మబంధువుగా మార్చుకో, నీ వాడిగా నన్ను చేసుకో అని అర్థం. నీ వాడిగా నువ్వు చేసుకో అని అనడంలో ఉండేటటువంటి స్వారస్యం ఏమిటి అంటే, మనకి ముక్కు మొహం తెలియనటువంటి వాడికి సహాయం చేయాలి అంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. అదే మనవాడు, మనకి దగ్గరవాడు అనేటటువంటి విషయం కనుక అయితే, మనవాడు అనేటటువంటి భావన ఎవరిలో అయినా కలిగితే మనవాడే కదా అనేటటువంటి భావనతోటి వెంటనే అతనికి సాయం చేయాలనేటటువంటి భావన మన మనసులో కలుగుతుంది. కాబట్టి నమ్ముడయవన్నెండ్రు విషయీకరిత్తరుళవేణు. మావాడు వీడు అని నువ్వు
నన్ను భావించి ఆత్మసాత్కురు నీవాడిని నేను అని నువ్వు భావించి నా మీద నీ కృపను ప్రసరింపచేసి నన్ను కటాక్షించి నీ కైంకర్యాన్ని నాకు ప్రసాదించు అని ఈ శ్లోకంలో యామునాచార్యులు వారు ప్రార్థిస్తున్నారు. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలమాత్మసాత్కురు. అపరాధ సహస్రభాజనం, అనేక అపరాధములను చేసినటువంటి వాడిని, పతితం భీమ భవార్ణవోదరే, సముద్ర మధ్యంలో సంసారం అనేటటువంటి భయాన్ని కలిగించేటటువంటి సంసారం అనేటటువంటి సముద్ర మధ్యంలో పడి ఉండి ఆ సంసార అనుభవమే చేస్తున్నటువంటి వాడిని, అగతిం గతి లేనటువంటి వాడిని, శరణాగతి చేసినటువంటి వాడిని, అంటే శరణాగతాన్ని ఉచ్చరించినటువంటి వాడిని, స్వామి నువ్వే నాకు దిక్కు అని నోటితో చెప్పినటువంటి వాడిని, మనసులో ఆ భావనలు ఏమీ లేకపోయినా శరణాగతి చేశాను అని చెప్పుకొని తిరిగేటటువంటి వాడిని, అలాంటి నన్ను హరే ఓ హరి కృపయా కేవలం కృపయా, నీ కృపని మాత్రమే నాకు సాధనంగా పుచ్చుకొని నన్ను కటాక్షించి నన్ను ఉజ్జీవింపజేసి ఆత్మసాత్కురు నీ నిత్య కింకురలలో నీకు ఆంతరింగ కైంకర్య పనులుగా నన్ను చేసుకొని నన్ను కటాక్షించు స్వామి అని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు పరిమాణాన్ని ప్రార్థిస్తున్నారు.